తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ఫ్లేమ్ వీక్షకులందరికీ స్వాగతం. ముందుగా తెలుగు ఫ్లేమ్ వీక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జీ తెలుగు వాళ్ళు 2 వారాల క్రితం నుండి ఆదివారం రాత్రి వేళలో సీరియల్స్ ని టెలికాస్ట్ చేస్తున్నారు. జీ తెలుగు వేసిన ఈ ప్లాన్ మంచి సక్సెస్ నే అందుకు వచ్చిందని చెప్పాలి. ఆదివారం వలన టీఆర్పీ అనేది తగ్గుతుంది, కానీ అంత ఎఫెక్ట్ అయితే చూపించలేదని చెప్పాలి. అందులోనూ ఆదివారం నాడు టెలికాస్ట్ చేసిన మొదటి వారానికి మంచి రెస్పాన్స్ రావడం విశేషం. జీ తెలుగులో టెలికాస్ట్ అవుతున్న ప్రోగ్రామ్స్ లోకి సీరియల్స్ కే ఎక్కువ ప్రాముఖ్యత ఉందని మరోసారి రుజువైందని చెప్పాలి. ఛానల్ ఇంప్రెషన్స్ కూడా బాగా పెరిగాయి. డ్రామా జూనియర్స్ కూడా మంచి టీఆర్పీని గెయిన్ చేసింది. డ్రామా జూనియర్స్ ప్రారంభమైన కొత్తలో మాత్రమే టీఆర్పీ 3కు పైగా లభించింది. మళ్ళీ ప్రస్తుతం 3+ టీఆర్పీని తీసుకువచ్చింది. ఇలా ఆదివారం నాడు సీరియల్స్ ని పెట్టడం వలన జీ తెలుగు మంచి విజయాన్ని పొందింది అని చెప్పాలి. మరి ఆదివారం నాడు కూడా సీరియల్స్ ఏంట్రా బాబు అనుకునే వాళ్ళు మాత్రం నిరాశపడక తప్పదు. ఆదివారం నాడు జీ తెలుగు సీరియల్స్ రాకతో టీఆర్పీలు ఎలా ఉన్నాయి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ కి శనివారం వరకు టీఆర్పీ యావరేజ్ 3.47 ఉంటే ఆదివారంతో కలిపితే 3.43 వచ్చింది. మా అన్నయ్య సీరియల్ కి శనివారం వరకు చూస్తే 5.60, ఆదివారంతో కలిపితే 5.46 టీఆర్పీ లభించింది. నిండు నూరెళ్ల సావాసం సీరియల్ కి శనివారం వరకు యావరేజ్ చూస్తే 7.96, ఆదివారం నాడు కలిపితే 7.64 లభించింది. మేఘ సందేశం సీరియల్ కి శనివారం వరకు చూస్తే 8.01 లభించింది. ఆదివారం నాడు కలిపితే 7.79 టీఆర్పీ లభించింది. పడమటి సంధ్యారాగం సీరియల్ కి శనివారం వరకు చూస్తే 8 టీఆర్పీ, ఆదివారం నాడు కలిపితే 7.81 టీఆర్పీ లభించింది. త్రినయని సీరియల్ కి శనివారం వరకు చూస్తే 7.13, ఆదివారం నాడు కలిపితే 6.89 టీఆర్పీ లభించింది. శనివారం వరకు చూస్తే టాప్ సీరియల్ గా 8.01తో మేఘ సందేశం లీడ్ లో ఉంది. ఆదివారం వరకు టీఆర్పీ చూస్తే పడమటి సంధ్యారాగం సీరియల్ 7.81 టీఆర్పీతో టాప్ 1లో నిలిచింది. ఇవి ఆదివారం నాడు సీరియల్స్ ని పెట్టడం వలన వచ్చిన టీఆర్పీ వివరాలు. జీ తెలుగు వేసిన ఈ ప్లాన్ మంచి సక్సెస్ నే అందుకు వచ్చిందని చెప్పాలి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్డేట్స్ మీ వరకు రావడానికి తెలుగు ఫ్లేమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.